చూడండి, ఇదంతా డౌన్ ఏరియా అండ్ ఇదంతా హైట్. జస్ట్ ఇమాజిన్ ఆ బిల్డింగ్ మీద అన్నిటికంటే టాప్ ఫ్లోర్లో ఇటు తిరిగి వ్యూ చూస్తే ఏ లెవెల్లో ఉంటుందో. హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, మన పాత ఛానల్ డిలీట్ అయిపోయింది, ఇది కొత్త ఛానల్. సబ్స్క్రైబర్స్ అదంతా ఇంకా పోయినట్టే. మన కాన్సెప్ట్ వచ్చేసి 365 days 365 బ్లాగ్స్. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇలా బోర్ కొట్టేలోపు అలా ఒక కొత్త వీడియోలో వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను మా కజిన్ ఫహద్ మేమిద్దరం కలిసి కోకాపేట్ వ్యూ పాయింట్ వెళ్దాం అనుకుంటున్నాం. సో ఈ వ్లాగ్లో ఆ కోకాపేట్ వ్యూ పాయింట్కి వెళ్ళే రోడ్ జర్నీ అదంతా చూపిస్తా. మోటో వ్లాగ్ టైప్లో తీద్దాం అనుకుంటున్నా. సో పదండి, బైక్ రూట్ చూద్దాం అండ్ కోకాపేట్ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేద్దాం. అండ్ ఇవాళ నుండి ప్రతిరోజు ఈ రిటైనర్స్ పెట్టుకుంటాను. సో కొంచెం కష్టంగా ఉంది మాట్లాడడానికి, కానీ సెట్ అయిపోయింది. సో ఏమనుకోకండి. సో హెడింగ్ టువర్డ్స్ కోకాపేట్ వ్యూ పాయింట్. డ్రైవింగ్ మొత్తం మన ఫహదే. నేను జిమ్కి వెళ్తున్నా కదా, కొంచెం బాడీ పెయిన్ ఉంది. సో ఫహద్ విల్ డ్రైవ్. Outer Ring Road. నేను ఇందాక చూపించిన వ్యూ అక్కడ నుంచి చూపించా. అక్కడ ఉండే నేను అక్కడ నుంచి ఇటు సైడ్ వ్యూ చూపించా. ఇప్పుడు అటు వెళ్దాం. అక్కడ నుంచి ఇంకో వ్యూ కనిపిస్తుంది. ఆ గోడ ఉంది కదా, ఆ గోడ దగ్గర నుంచి అదంతా వ్యూ భలే కనిపిస్తుంది. అది కూడా చూపిస్తాం. సో దిస్ ఈజ్ న్యూ హైదరాబాద్, కోకాపేట్. మొత్తం సూపర్ డెవలప్ అయిపోయింది హైదరాబాద్. క్రేజీ ఉంటుంది ఈ వ్యూ. ఇదంతా చూస్తూ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, చల్ల గాలి కొడుతూ అలా వ్యూ చూస్తూ ఉంటే. అదిరిపోయింది కదా వ్యూ. ఇక్కడ కింద చెరువు ఉండి అక్కడంతా బిల్డింగ్లు, లైటింగ్. ద బెస్ట్ వ్యూ పాయింట్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. ఇది కొన్ని రోజులే ఓపెన్ ఉంటుంది. ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ అది చేస్తున్నారు కాబట్టి. సో ఇది కొన్ని రోజులే ఓపెన్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఇక్కడ కూడా బిల్డింగ్లు అవన్నీ కట్టేస్తున్నారు. సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతుంది, అది కన్స్ట్రక్ట్ అవుతుంది. ఈ గ్యాప్ ఉందా, ఇది కూడా ఫిల్ చేస్తారు. అక్కడ కూడా ఏదో ఒకటి కట్టేస్తారు. మళ్ళీ అక్కడ ఆ గ్యాప్ ఉంటుందిలే అండి, అది రింగ్ రోడ్ కాబట్టి. అండ్ ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. అండ్ అది అయిపోయింది, ఆ వెనకది కన్స్ట్రక్ట్ అయిపోయి. సో ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో మొత్తం బిల్డింగ్స్తో నిండిపోతాయి. ఇప్పుడే ఈ లెవెల్లో ఉందంటే ఇక్కడ ఇంకా బిల్డింగ్స్ వచ్చేస్తే ఇంకో నెక్స్ట్ లెవెల్ క్రేజీనెస్ ఉంటుంది ఈ స్పాట్ వ్యూలో.
ఫహద్ ఆల్సో ఎంజాయింగ్ దిస్ క్రేజీ వ్యూ. ఫస్ట్ టైం వచ్చాడు మనోడు ఇక్కడికి. సో ఇందాక ఆ వ్యూ చూసాం, అక్కడ అటు సైడ్ది చూపించాం మొత్తం. ఇంకా వెళ్తున్నాం, బైక్ అక్కడ పెట్టాము. ఫస్ట్ వ్యూ దగ్గర ఆగాం కదా, అక్కడ పార్క్ చేసాం బైక్. ఇదంతా వాకింగ్ ట్రాక్ లాగా ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాం అక్కడ దాకా. సో ఇటు సైడ్ కోకాపేట్ వ్యూ పాయింట్, అంటే అటు సైడ్ అంతా కోకాపేట్, ఇటు సైడ్ నియోపోలిస్. మీకు తెలిసే ఉంటుంది హైదరాబాద్స్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ సేల్ అయింది దాటే. చూడండి ఇదంతా డౌన్ ఏరియా అండ్ ఇదంతా హైట్. జస్ట్ ఇమాజిన్ ఆ బిల్డింగ్ మీద అన్నిటికంటే టాప్ ఫ్లోర్లో ఇటు తిరిగి వ్యూ చూస్తే ఏ లెవెల్లో ఉంటుందో. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి, ఇక్కడ ఫుడ్ స్టాల్స్, అక్కడ ముందు కూల్ డ్రింక్స్ అవన్నీ అమ్ముతారు, ఇలా ఐస్ క్రీమ్ షాప్స్. సో తక్కువే, ఎక్కువ ఫుడ్ ఉండదు ఇక్కడ, అదే బెటర్లే అండి. సో దాట్స్ ఆర్ కోకాపేట్ వ్యూ పాయింట్ స్టోరీ. పదండి ఇంకా రిటర్న్ అయిపోదాం అండ్ వ్లాగ్ కూడా ఇక్కడ ఎండ్ చేద్దాం. ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని రేపు ఇంకో వ్లాగ్లో కలుస్తాను. అప్పుడు దాకా బాయ్, గుడ్ నైట్ అండ్ టేక్ కేర్.